ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ డైలాగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. అదని చాలామంది డీఎం చేశారు. నాకు ఈ వీడియో చేయమని, ఈ డైలాగ్ మీద ఒక వీడియో అయితే చేయమని చెప్పారు. అందుకని ఈ వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో అనేది. అండ్ డైలాగ్ అండ్ దీని బీజీఎం అనేది కపుల్స్‌కి అయితే బెస్ట్ వీడియో అంటే ఇదే అనుకుంటున్నాను. నేనైతే బెస్ట్ వీడియో ఇది. కపుల్స్ అయినా, గర్ల్ ఫ్రెండ్స్ అయినా, అంటే లవ్‌లో ఎవరైనా ఉన్నా గానీ, అంటే సింగిల్ ఫోటో మీ యొక్క సింగిల్ ఫోటో గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఎవ్రీథింగ్ అందరికీ సెట్ అవుతది. మీరు కూడా చేసుకోండి. సింపుల్‌గా చెప్పేస్తాను. మీకు టెంప్లెట్ ఇస్తాను. ఫస్ట్ అయితే చిన్న డెమో అయితే చూసేయండి. తర్వాత ఎలా చేసుకోవాలి అని డీటెయిల్గా మీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా? అంట ఏం మనిషిరా బాబు. ఓకే, చూశారు కదా వీడియో అయితే అమేజింగ్. అండ్ లిరిక్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చెప్తాను మీకు. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ మీ వీలుంటే కింద హైప్ బటన్ అయితే హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి. నాన్ సబ్స్క్రైబ్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది మన వీడియో అనేది. కాబట్టి హైప్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. వీడియో ఓపెన్ చేస్తే ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లస్ ఫ్రాంట్ లింక్ ఉంటుంది, ఫాంట్ లింక్ ప్లస్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ఆ రెండు అయితే ఫస్ట్ మీరు ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. 2 ఫ్రాంట్స్ ఇచ్చాను, 2 ఫ్రాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే యాడ్ చేసుకోవడం ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, దాని తర్వాత ఎలా చేసుకోవాలని చెప్తాను. అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ లింక్ అని ఇచ్చాను కదా, అదైతే ఇన్పుట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్పుట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, ఇన్పుట్ ప్యాకేజ్ కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనకి డిస్క్రిప్షన్లోనే ప్రాజెక్ట్ పైన ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అని చెప్పేసి ఒక వీడియో అయితే ఇచ్చాను. వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియో అయితే చూడండి. సింపుల్గా ఉంటుంది, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేయాలి ఏంటనేది అన్నీ చెప్పాను. వీలుంటే చూడండి అక్కడ నుంచి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీకు వర్క్ అవ్వాలంటే మీకు కావాల్సింది ఎలైట్ మోషన్ లేకపోతే మనం ఇన్స్టాగ్రామ్ బయోలో ఒక లింక్ ఇచ్చాను. ఈ ఎలైట్ మోషన్ లింకు వాటర్ మార్క్ ఉండదు, ప్లస్ వితౌట్ వాటర్ మార్క్ ఉంటుంది, ప్లస్ మెంబర్షిప్ కూడా అడగదు. మీకు ఈజీగా మీరు సింపుల్గా చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియో ఎలా చేయాలని మీకు చెప్పేస్తాను. మీకు ఇక్కడ కావాల్సింది 3 ఫొటోస్ అనమాట. ఈ 3 ఫొటోస్ అనేది మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. సింపుల్ ఇక్కడ మీకు స్టార్టింగ్లో మీకు కొన్ని లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. అంటే డైలాగు ప్లస్ ఎమోజీస్ స్టార్ట్ అవుతుంది. ఎమోజీస్ కాడ మీకు ఏముండదు. ఇక్కడ మీకు టెక్స్ట్ అంటే మీ లిరిక్స్ కాడే కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ ఎలా వస్తుంది అంటే మీకు నేను చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్గా మీకు ఈ విధంగా అయితే మీకు ఫాంట్స్ అనేది వస్తుంది. అంటే లిరిక్స్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ప్రతి ఒక్కటి ఇలానే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను చూపిస్తా చూడండి. ఇలా వస్తుంది మీకు. మీరు ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కదా, ఏదో ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. మీ ఎలిట్ లో ఉన్న ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఇన్పుట్ చేసిన ఫ్రాంట్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఇన్పుట్ ఎలా చేయాలో తెలియకపోతే తెలిస్తే వారు ఓకే, తెలియకపోతే తెలియని వాళ్ళు చూడండి. ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి నేను ఇచ్చిందే అవసరం లేదు, మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అది. అండ్ ఇక్కడ మీకు ఇన్పుట్ ఫ్రాంట్స్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న ఫ్రాంట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్పుట్ అయిపోతే ఇన్పుట్ అయిన తర్వాత ఇక్కడైతే యాడ్ చేసుకోవడమే, ఏముండదు. సేమ్ ఇలానే ఇలా మీరు ఏదో ఒక ఫాంట్ ఇలా యాడ్ చేసుకోవడం అంతే. ప్రాసెస్ ఏముండదు, సింపుల్గా ఉంటుంది. మీరు ఇలా అయితే యాడ్ చేసుకోవడం ఉంటుంది. సేమ్ అలానే చేసుకోండి. లాస్ట్ వరకు అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కరెక్ట్గా ఫాంట్స్ అటు ఇటు అయినా కూడా మీకు అటు ఇటు అవ్వదు. కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకుంటే అటు ఇటు అవ్వదు మీకు. కాబట్టి కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. నేను ఇప్పుడు చూపిస్తా చూడండి. అదే ఫాంట్, ఈ ఫాంట్ అనమాట. దాని తర్వాత ఈ ఫాంట్ ఏమో వేరే, అంటే కొంచెం సిగ్నేచర్ ఫాంట్ లాగా అయితే ఉంటుంది చూడండి. ఇలా మీరు ఫాంట్ అనేది ఇలా అయితే చేంజ్ చేసుకోవాలి. మీరు కరెక్ట్గా అటు ఇటు అయినా కూడా మీ 2 ఫింగర్స్తో కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా అయితే ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫోటోస్ అనేవి స్టార్ట్ అవుతుంది. మీకు ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. మీరు ఎగ్జాంపుల్గా ఏ ఫోటో అంటే నేను చూపిస్తా చూడండి.
ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఈ విధంగా రీప్లేస్ అయిపోద్ది. మీ ఫోటో అటు ఇటు అయినా కూడా, లేకుంటే మీకు అంటే మీకు టెంపరేచర్ అంటే రెడ్గా ఫేస్ రెడ్గా అయినా కూడా కింద ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే సాచురేషన్ పైన వైబ్రెన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సాచురేషన్ అనేది కొద్దిగా ఇలాగైతే తగ్గించుకుంటే మీకు కొంచెం రెడ్గా అనేది తగ్గిపోతుంది. ఇలానే మీకు కొన్ని ఫొటోస్ ఉంటుంది, ఈ ఫొటోస్ అనేవి మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. అంతే సింపుల్, ఏముండదు. జస్ట్ ఇప్పుడు చెప్పిన విధంగానే చేసుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ, అంతే సింపుల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. మీ అభిప్రాయం అనేది చెప్పండి. అండ్ తర్వాత పైన 6 మార్క్స్ అలౌ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ బెస్ట్ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇంకో వీడియో మంచి వీడియో తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.